ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ వెబ్సైట్లలో అంతా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దేశ ఆర్థిక రక్షణ కవచం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఏకంగా $12 బిలియన్ల విలువైన బంగారాన్ని అమ్మేసిందా? బ్లూంబర్గ్ రిపోర్ట్ నివేదికను ఉటంకిస్తూ ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంతకీ నిజంగానే ఆర్బీఐ బంగారాన్ని అమ్మేసిందా? దేశ ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా తయారయ్యిందా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వానికి ఓ భరోసా, నమ్మకం. అలాంటి ఆర్బీఐ నిధుల కొరత మూలంగా $12 మిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించింది అంటూ ఓ వార్త క్షణాల్లో స్ప్రెడ్ అయింది. రూపాయి విలువ పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించింది అంటూ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనే ప్రచారం నేపథ్యంలో అసలు నిజం బయటకు వచ్చేందుకు ఎంతో సమయం పట్టలేదు. అయితే ఈ న్యూస్ వెనుక ఉన్న అసలు నిజాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం బయటపెట్టింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చేసింది. ఆర్బీఐ బంగారం అమ్మేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సిబిఐ ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా ఖండించింది. ఇదొక తప్పుడు ప్రచారమని, పచ్చి అబద్ధమని స్పష్టం చేసింది. బ్లూంబర్గ్ నివేదికను కొందరు తప్పుగా అర్థం చేసుకొని లేదా వక్రీకరించి ఈ ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేశారని స్పష్టం చేసింది. అసలు నిజం ఏంటంటే ఆర్బీఐ తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోలేదు. పైగా తన విదేశీ మారక నిల్వల విలువలను లెక్కించే క్రమంలో జరిగిన మార్పులనే కొందరు విక్రయాలుగా చిత్రీకరించారు. ఆర్బీఐ నివేదికల ప్రకారం భారతీయ విదేశీ మారక నిల్వలు, పసిడి నిల్వలు అత్యంత సురక్షితంగా, బలంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను నమ్మొద్దని, వాటిని షేర్ చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.